రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే ఎవరిని అడిగితే పైసలు లేవు అంటాడు. ఎందుకు లేవు పైసలు? కమిషన్లు వచ్చే దగ్గర మాత్రం పైసలు ఉన్నాయి. మీకు ఐడియా కోసం చెప్తున్నా, HMWS హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అని ఉంటది. దానికి మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తెచ్చి మూసీని ఉద్ధరిస్తా. ఆ గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కట్టిన మల్లన్న సాగర్ లో ఉన్న గోదావరి నీళ్లను తెచ్చి మూసీ మోరిలో పోస్తా, నీళ్లు శుద్ధమైతే అంటుండు. దానికి ఎంత ఖర్చు పెడుతుండు? 6,000 కోట్లు. మూసీ నీళ్లను మురికి నీళ్లలో మంచి నీళ్లు పోసేందుకు 6,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు. దానికి మాత్రం పైసలు ఉన్నాయి, ఎందుకంటే ఆడ కమిషన్లు వస్తాయి. అదే HMWS లో STPలు 4,000 కోట్ల రూపాయలతో STPలు పెట్టుండు. కమిషన్లు కాంట్రాక్టులు కనుక దానికి పైసలు ఉన్నాయి. HMDA లో 10,000 కోట్లతో టెండర్లు పిలిచినాడు. GHMC లో 6,000 కోట్లతో టెండర్లు పిలిచాడు. ఇరిగేషన్ శాఖలో 10,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల రహదారి, ఆడ ఇల్లే లేదు, ఈయన భూములు ఉన్నాయి అంతే. ఆడ ఇల్లు లేదు, ఊరు లేదు. రేవంత్ రెడ్డి చుట్టాలే, వాళ్ళ బామ్మర్దులే, ఆయన భూములుంటే ఆ భూముల కాడికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తుండు. దానికి మాత్రం పైసలు ఉన్నాయి. మా చిన్న ఉద్యోగులు, మా చిరు ఉద్యోగులు 18,000 జీతం చెప్పిన మాట చేయమంటే నన్ను గోసుక తింటారా? పైసలు లేవంటారు. మరి నేను అడుగుతున్నా, నీకు ఏడికేలు వచ్చినాయి 50,000 కోట్లు? నీ ఫ్యూచర్ సిటీకి, నీ భూముల కాడికి 6 లైన్ రోడ్లు వేస్తావు. GHMC లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇరిగేషన్ లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. HMDA లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. GHMC లో 6,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయలు, దాదాపు 50-60 వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు. మరి పైసలు లేకపోతే 50-60 వేల కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినావు రేవంత్ రెడ్డి. వాటికి మాత్రం పైసలు ఉన్నాయి. మా ఆశాలో, మా అంగన్వాడీలో, మా మధ్యాహ్న భోజన కార్మికులు పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా? నువ్వు మాట తప్పినవు, నీకు నిజాయితీ లేదు.